అందుకే గరికని భగవంతుడికి గణపతికి అర్చించి అది ప్రసాదంగా మనం స్వీకరిస్తే దాని శక్తి అంతా ఇంత కదండి. ఎందుకంటే 7 కోట్ల మంత్రములు కలిసిన శరీరం అయింది. అలాంటి దాన్ని అర్చించి వచ్చినటువంటి గరికకి ఎంత శక్తి ఉంటుందంటే ఆయనకి అర్చించినటువంటి గరికను కానీ తీసుకుని మన సన్నిధిగా అంటే మన జేబులో కానీ మనం ఎక్కడుంటే అక్కడ మన బీరువాల్లో కానీ మన గృహాల యొక్క తోరణముల వద్ద కానీ ద్వారముల వద్ద కానీ పెట్టినట్లయితే గృహగత దోషాలు పోయి దరిద్రాలు కలుగుతాయని శాస్త్రం చెప్తున్నంత విశేషమైన అంశం. గణపతి ప్రయోగాలు ఇవన్నీ చెప్పారు. గణపతిని ద్వారం పైన గణపతి యొక్క విగ్రహాన్ని పెట్టిన అంటే మన ఇంట్లోకి వచ్చేటప్పుడు ద్వారం కావచ్చు, ఇంటి బయటకు వెళ్తున్నప్పుడు ద్వారమైనా కావచ్చు. ప్రవేశే నిర్గమే తథ, రెండు కూడా ప్రవేశే నిర్గమే. లోపలికి వస్తున్నప్పుడు బయటకు వెళుతున్నప్పుడు కూడా గణపతి కనబడేలాగా పెట్టుకుని కానీ వెళితే కార్యసిద్ధి తప్పకుండా జరుగుతుంది అంటారు ఇక్కడ. అలాంటి గణపతికి ఒక గరికలు ఇవ్వడం ఎంత విశేషం అండి. అయితే గణపతికి ఇచ్చేటప్పుడు గరికలు ఎలా ఇవ్వాలంటే దూర్వాయుగ్మం, 2 గరికలు కలిపి ఇస్తూ ఉండాలి. అంతేగాని భగవంతుడి మీద కొందరు పూజ చేస్తుంటే కొడుతున్నారో పూజిస్తున్నారో తెలియదు, విసిరి కొడుతుంటారు. ప్రేమగా ఇవ్వాలండి, ప్రేమగా ఇవ్వాలి. ఇచ్చేటప్పుడు ఆయనకి ఇస్తున్నామని విసిరి కొట్టడం కాదు, ఆ 2 ఇవ్వాలి పూజించేటప్పుడు. దూర్వాయుగ్మము అని చెప్పారు ఇక్కడ. దూర్వాయుగ్మం అంటే ఏమిటయ్యా అంటే చెప్తున్నాడు ఇక్కడ, నీ పుణ్య పాప ఉభయ కర్మలు, నువ్వు చేసే కర్మలు 2 పుణ్యము పాపము 2 కర్మలు భగవద్ అర్పణం చేయన్నాడు ఇక్కడ. అది దాని యొక్క భావం అక్కడ తాత్వికంగా దర్శిస్తాయి ఇక్కడ.